డాక్టర్ గారు, మీరు పిల్లలకి పదే పదే పెద్దల మాట వినండి అని చెప్తుంటారు కదా, మరి పెద్దలంటే ఎవరు? వీళ్ళు పెద్దలని పిల్లలకి ఎలా తెలుస్తుంది? ఇది చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ఈరోజు రేపట్లో సోషల్ మీడియాలో నేను ఏ ధోరణి చూస్తున్నానంటే, వారు మాట్లాడే దాని మీద వారికి అవగాహన ఉన్నా లేకపోయినా, కావాల్సినంత అనుభవం, ఎక్స్‌పర్‌టీస్ ఉన్నా లేకపోయినా, ఎవరు పడితే వాళ్ళు, ఎలా పడితే అలాగా, ఏ టాపిక్ పడితే ఆ టాపిక్ మీద అనర్గళంగా ఉపన్యాసాలు దంచేస్తూ వీడియోలు పెట్టేస్తున్నారు. వీటిని ఫాలో చేయడం వల్ల మనకి కలిగే లాభం కంటే నష్టమే ఎక్కువ. అంటే మంచి మాట ఎవరు చెప్పినా వినడం, దాన్ని ఫాలో చేయడం తప్పులేదు గానీ, మంచి చెప్పిన ప్రతి వారిని ఫాలో చేయడం మాత్రం మంచిది కాదు. ముఖ్యంగా సోషల్ మీడియాలో. ఎందుకంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో అది చెప్తున్నారో మనకు తెలీదు గాబట్టి. కొన్నిసార్లు ఏంటవుతుందంటే, కొన్ని రోజుల తర్వాత వాళ్ళ అసలు రంగు బయటపడుతుంది. కానీ అప్పటికి మనకు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఎందుకంటే మనం వాళ్ళని ఫాలో చేశాం గాబట్టి. అందుకని ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. పెద్దలెవరు అంటే పెద్దలకి 2 లక్షణాలుండాలి. మొదటిది, వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారో దాని గురించి వాళ్ళకి పరిపూర్ణమైన అవగాహన ఉండాలి. ఆ అవగాహన ఆచరణ ద్వారా, అనుభవం ద్వారా వచ్చిందై ఉండాలి. రెండోది, వాళ్ళు మీరు బాగుపడాలనే ఉద్దేశంతో చెప్పాలి తప్ప, వాళ్ళు బాగుపడాలనే ఉద్దేశంతో చెప్పకూడదు. ఈ 2 లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళే పెద్దలంటే. ఈ 2 లక్షణాలు ఇతరుల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఖచ్చితంగా మీ తల్లిదండ్రుల్లోనే ఉంటాయి. అందుకనే మీకు పెద్దలెవరు అంటే మీ తల్లిదండ్రులే. వాళ్ళు చెప్పిన మాటను విని, గౌరవించి, ఆచరిస్తే మీరు ఆనందంగా, ఆరోగ్యంగా, సక్సెస్‌ఫుల్‌గా ఎదుగుతారు. నా మాట వింటారు కదూ!